ఈరోజు మనము సేమియా పాయసం చేసుకుందాము. సేమియా పాయసానికి మనం ఏం చేయాలి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ చిన్న చిన్న పీసులు చేసి లైట్గా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. అదేవిధంగా బాదం పప్పుని ఇంత పెద్ద పెద్ద పప్పులు ఎవరు తినరు కదండి, అందుకని మిక్సీలో జస్ట్ అలా సన్న సన్న పీసెస్గా చేశాను. ఇప్పుడు దాంట్లోనే ఇలాచీ కూడా వేసేసా. ఈ నెయ్యి వేసాను కదా, నేతిలో ఏం చేసేద్దాం. బాదం పప్పు వేసేసాను దీంట్లో. దీంట్లోనే ఒక 2 గుప్పిళ్ళు సేమియా వేసుకుందాం. సేమియా కూడా దీంట్లో వేసేసాను. దీంట్లోనే బాదం పప్పు కూడా వేసాను మిక్సీ వేసి. ఇప్పుడు ఇది కొంచెం గోల్డిష్ వచ్చే వరకు వేయించి పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి బాగా సేమియా వేయించుకున్నాం కదా, చూసారా మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేసింది సేమియా. తర్వాత పాలు కాచుకున్నాం కదా, పాలు దీనిలో పోసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత షుగర్ వేసుకుందాం. మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీట్. నేనైతే స్వీట్ తక్కువ వేస్తానండి, మీకు ఎలా కావాలో అలా వేసుకోండి. చూస్తారు కదా సేమియా పాయసం ఎంత ఈజీనా. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. మీకు ఇంకా ఏమైనా పప్పులు కావాలన్నా కూడా సారపప్పు అన్నీ ఉంటాయి కదా, అదైనా ఏదైనా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. సేమియా 1 స్పూన్ వేయించి పెట్టుకోవాలి. సేమియా వేగిన తర్వాత పక్కన పాలు కాచుకుంటాం కదా, వేడి పాలు తీసుకొచ్చి సేమియాలు పోసేసుకుని అప్పుడు వేడిగా 2 వేడిగా ఉంటాయి కాబట్టి మంచిగా ఉడుకుతుంది. ఇట్లా ఇలా ఉడుకుతుంది. ఉడికిన పాలు ఎంత చిక్కగా ఉంటే సేమియా అంత టేస్ట్ వస్తుందండి. ఎంతో చిక్కగా కమ్మగా మంచి టేస్టీగా ఉన్న సేమియా పాయసం మీ ముందు రెడీ కాబోతుంది. రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసేసుకుందాం, కిస్మిస్. టేస్టీ టేస్టీ పాయసం రెడీ. చూసా పొగలు వస్తుంది. ఇది వేడిగా కూడా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీ ఇష్టం, మీకు ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్లో చేసుకోండి. చూసారా తక్కువ సమయంలో వేడి పాయసం. చూసారా తక్కువ టైంలో వేడి సేమియా పాయసం. నేనంతేనండి, నాకు ఏమి తినాలనిపిస్తే అది వచ్చి పొయ్యి దగ్గరికి వచ్చేసి 5 మినిట్స్లో చేసుకొని తినేస్తా. చూడండి వేడి సేమియా పాయసం. జీడిపప్పు అండ్ కిస్మిస్, బాదం పొడి అన్నీ కలిపేసేసా. దీంట్లో షుగర్ స్విచ్ చెప్తా. చాలా బాగుంది, కాలుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా రెడీ చేసుకొని తినండి. వేడి సేమియా పాయసం చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చాలా బాగుంది.